శ్రావణ మాసం వచ్చేస్తుంది కాబట్టి చింతపండు పేస్టు తయారు చేసుకుందాం. ఎందుకంటే చింతపండు పేస్టు ముందుగానే తయారు చేసుకుంటే చింతపండు పులిహోర ప్రసాదంగా అమ్మవారికి తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా కరిపిలి చింతపండు తీసుకొని బాగా వేడి నీళ్ళు పెట్టుకొని అందులో వేసుకోవాలి చింతపండుని. ఈ కరిపిలి పండు ఎందుకంటే ఇది బాగా గుజ్జు వస్తుంది, పిప్పి చాలా తక్కువగా ఉంటుంది. అందువలన ఇది వేసుకొని మూత పెట్టుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి. చల్లగా అయిన తర్వాత పేస్టుని బాగా పిసికి ఒక గిన్నె పెట్టుకొని చిల్లులు గిన్నె వేసుకొని దాంట్లో బాగా ఇలా వీడియోలో చూపించిన ప్రకారం కలతిప్పాలి. ఈ పేస్ట్ మన కాడ ముందుగానే ఉందంటే సాంబార్ పెట్టుకోవటానికైనా రసానికైనా పప్పులోకైనా ఫాస్ట్గా పని అవుతుంది. ఈ పిప్పి కొద్దిగా వచ్చింది, కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ కలిపుకొని వేసుకోవాలి. ఇప్పుడు చాలా కొద్దిగా వస్తుంది. గట్టిగా పిప్పేసాను. పిప్పి చూడండి చాలా కొంచెం వచ్చింది. ఇది కూడా వేస్ట్ పోకుండా కొద్దిగా రసం పెట్టుకోవచ్చు, లేకపోతే ఇత్తడి సామానున్న కడిగేసుకోవచ్చు రేపటికి. ఇప్పుడు పేస్టు రెడీ అయిపోయింది. పేస్ట్ రెడీ అయిపోయాక గ్యాస్ మీద పెట్టుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి, ఆయిల్ వేసుకొని బాగా కలపాలి. ఈ పేస్ట్ మన కాడ ముందుగా ఉంటే మాత్రం అప్పటికప్పుడు ఏదైనా తయారు చేసుకోవచ్చు. పులిహోర చేసుకోవాలన్నా ఫాస్ట్గా అవుతుంది. ఎవరైనా చుట్టాలు వచ్చినా స్వీట్గా పని చేసుకోవచ్చు. బాగా కలిపిన తర్వాత చిల్లిగిని మూతగా పెడతాను, ఎందుకంటే దాని వాటర్ పడతాయి. మామూలు ప్లేట్ పెడితే పేస్ట్ ఉడికింది. కొంచెం ఆయిల్ వేసుకొని కలిపాను. సుమారు నాకు 50 గ్రాములు ఆయిల్ పట్టింది. పేస్ట్ రెడీ అయిపోయింది చూడండి. దీన్ని స్టోర్ చేసుకుంటే 2-3 నెలలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మీకు నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.